అధ్యక్ష అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మొదటిసారి ధర్మపురి ప్రజల యొక్క దయతో ఆశీస్సుతో ఆ లక్ష్మీస్వామి దయతో సభకు వచ్చినాను. ఉదయం నుంచి గౌరవ మా ఇరిగేషన్ మినిస్టర్ గారు కానీ ఈ ఇరిగేషన్ సంబంధించినటువంటి ఏదైతే మేడిగడ్డ ప్రాజెక్టు విషయం లోపల జరిగినటువంటి విషయము ఒక శ్వేతపత్రం విడుదల చేసినారు. మాకు హరీష్ రావు గారు వ్యక్తిగతంగా వారు మా కరీంనగర్ జిల్లాలో చదువుకున్నాడు, భారీ శాఖ మంత్రి అయినాడు వారు. అయితే మా ప్రాంతానికి సంబంధించినటువంటి ఏదైతే మేడిగడ్డ ద్వారా కాళేశ్వరం ఏదైతే లిఫ్ట్ల ద్వారా ఆ రోజు ప్రాణాయిత చేవేళ్ల ప్రాజెక్టు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత మన తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు కోసము వాళ్ళు రాజ్యాంగంలో పొందుపరిచిన చట్ట ప్రకారమే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఆ మహోన్నతమైనటువంటి గొప్ప రాజ్యాంగ నిర్మాత పేరు ప్రాణాయిత చేవేళ్ల ప్రాజెక్టు. మరి గ్రావిటీ ద్వారా జైపూర్ కాలువల పడి అక్కడి నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా నీళ్ళు వచ్చేటువంటి ఆ ఎల్లంపల్లి ప్రాజెక్టు అవకాశం ఉన్నప్పటికీ ఈ మేడిగడ్డ ప్రాజెక్టు చేపట్టడం జరిగింది. మరి దాని విషయాల్లో నేను చాలా ఉదయం నుంచి అందరూ సభ్యులందరూ మాట్లాడినటువంటి ఆ ఒక మేడిగడ్డ ప్రాజెక్టు సంబంధించినటువంటి లిఫ్ట్ ద్వారా జరిగిన అవకతవకల విషయంలో అన్ని విషయాలు మాట్లాడడం జరిగింది, శ్వేతపత్రం విడుదల చేయడం జరిగింది. నేను ఒకటే విషయం సూటిగా గౌరవ స్పీకర్ ద్వారా సభ్యులకు మనవి చేసేది ఏంటంటే, ఏదైతే ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి మేడారం రిజర్వాయర్ నుంచి నీళ్ళు తీసుకెళ్తున్నారు సార్, నీళ్ళు ఎక్కడికి తీసుకెళ్తున్నారు సార్ మీరు? డైరెక్ట్గా మిడ్ మానేర్ నుంచి ఏదైతే రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ 3 రిజర్వాయర్కి తీసుకెళ్తున్నారు. మా ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించినటువంటి మేడారం రిజర్వాయర్ నుంచి మా ధర్మపురి ప్రాంతానికి కానీ పెద్దపల్లి నియోజకవర్గానికి కానీ మంత్రి నియోజకవర్గానికి కానీ నీళ్ళు ఇస్తున్నారా? ఆ రోజు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ద్వారా ఏదైతే ప్రాజెక్టు ఉందో ఆ ప్రాజెక్టు పోయే ప్రాంతాలకు ఆ చుట్టుపక్కల ఏదైతే ఎన్ని గ్రామాల్లో ఎన్ని మండలాల్లో ఎన్ని నియోజకవర్గాల్లో నీళ్ళు ఇచ్చుకుంటా ఆ ప్రాజెక్టు పోయింది. మా ప్రాజెక్టు సంబంధించినటువంటి ఏదైతే మా కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి శ్రీపాద ఎల్లంపల్లి నుంచి ఏదైతే మేడారం రిజర్వాయర్ నుంచి నీళ్ళు పోతున్నాయో మా ప్రాంతానికి నీళ్ళ చుక్క ఇవ్వలే. ఆ రోజు మీరు వచ్చి అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి వారు వచ్చి ఏమని చెప్పినారు? పత్తిపాక రిజర్వాయర్ మీకు కట్టిస్తా, ధర్మపురి ప్రాంతానికి ధర్మపురి నియోజకవర్గానికి పెద్దపల్లి నియోజకవర్గానికి నీళ్ళు ఇస్తా నేను అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అక్కడ పల్లె నిద్ర కూడా చేసినారు వారు. పల్లె నిద్ర చేసి ఇక్కడ ఆ ఒక్క పత్తిపాక రిజర్వాయర్ పేరు కూడా శ్రీ లక్ష్మీనరసింహ రిజర్వాయర్ అని చెప్పేసి ఇదే అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి గారితో ప్రకటన కూడా చేయడం జరిగింది. ఇప్పటి వరకు దానికి సంబంధించినటువంటి ఊసు కానీ దాని కానీ పేరు కానీ లేదు. మేము ఒకటే మనవి చేసేదలుచుకునేది, మా గోదావరికి ప్రాంతానికి సంబంధించినటువంటి ఏదైతే మీరు ఎల్లంపల్లి ద్వారా మా మేడారం రిజర్వాయర్ నుంచి నీళ్ళు తీసుకెళ్తున్నారో మా ప్రాంతాన్ని విషయంలో పట కరీంనగర్ జిల్లాల విషయంలో పట వివక్ష చూపెట్టి అన్ని విధాలు నష్టం చేసిన విషయాన్ని కూడా మర్చిపోయి మీ ప్రాంతానికి సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్కి నీళ్ళు తీసుకెళ్ళింది తప్ప మా ప్రాంతానికి నీళ్ళ చుక్క రాలేదనే విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ సమగ్రంగా మరి ఈ ప్రాజెక్టు విషయానికి వస్తే మీరు ఏదైతే చెప్పినటువంటి విషయాలన్ని విషయాలు కూడా సమగ్రంగా ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున దీని బాధ్యతల మీద కూడా వారు చర్య తీసుకోవాలని చెప్పి మనవి చేసుకుంటూ ముగిస్తున్నాను. శ్రీ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు.